మన దగ్గర జస్ట్ ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ అనేది చేసేసుకోవచ్చు. ప్రెజెంట్ యూట్యూబ్‌లో చాలా ట్రెండింగ్‌గా నడుస్తున్న కర్బూజా ఐస్ క్రీమ్ అయితే నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. సో, దానికి కావాల్సింది ఒక కర్బూజా అలాగే అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న కర్బూజా అనేది నీట్‌గా క్లీన్ చేసేసుకొని, కట్ చేసేసి లోపల ఉన్న పిక్కలు అనేది సెపరేట్ చేసేసుకోవాలి. ఇంకా లోపల ఉన్న గుజ్జు మొత్తం కూడా తీసేసి కర్బూజా అనేది పక్కనైతే పెట్టుకోవాలి, పడేయకూడదు. అందులోనే ఐస్ క్రీమ్ అనేది వేసుకుంటాం కాబట్టి. సో, ఆ గుజ్జులోని మనకు కావాల్సినంత పంచదార వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఆ గుజ్జులోని ఫ్రెష్ క్రీమ్ అనేది కూడా యాడ్ చేయాలన్నమాట. సో, కర్బూజాలోనైతే నేను ఫ్రెష్ క్రీము 250 ఎంఎల్‌లోని సగం అయితే యాడ్ చేశాను. నాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, మీరు కూడా మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం చాలా మెత్తగా బ్లెండ్ అయ్యేటట్లుగా చూసుకోండి. ఇంకా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకొని ఒక 7-8 అవర్స్ అనేది ఫ్రీజర్‌లో ఉంచాలి. సో, ఈ ఐస్ క్రీమ్స్ మనం ఈజీగా పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు. ఎందుకంటే హెల్తీ కాబట్టి, బయట ఐస్ క్రీమ్స్ కాదు కాబట్టి. ఇంకా ఇవి మేము ఇలా కట్ చేసుకొని టేస్ట్ అయితే చూసేసాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. బయట ఐస్ క్రీమ్స్ కన్నా ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్.